నామినేషన్ల పర్వం పూర్తి కాబోతున్నది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం ఊపందుకున్నది. ఒకవైపు మా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మరోవైపు మా అగ్రనాయకులు, ఇంకోవైపు గ్రామాల్లో మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు, క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు, వివిధ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఓటర్లను చైతన్యవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు చూసిండ్రు, అద్భుతమైనటువంటి ఒక నామినేషన్ ర్యాలీని పూర్తి చేసుకొని మా అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. అయితే నిన్న టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ ప్రక్రియ ఒక జబర్దస్త్ షోలాగా కొనసాగింది. నిన్న నామినేషన్ ర్యాలీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం విన్న తర్వాత చిరుతపులికి చిట్టెలుకకు పోటీయా అని చెప్పి మునుగోడు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక సినిమా ఉన్నది, సింహరాశి అని ఒక సినిమా ఉన్నది. ఆ సింహరాశి సినిమాలో ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుపు తీగ అంటే అక్కడ హీరోయిన్ వచ్చిపోతుంది. అట్లున్నది నిన్న నామినేషన్ వ్యవహారం. ఆ పెద్ద దూర కేటీఆర్ గారు రమ్మంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు. ఇక చాలు చక్కదనం, నీ పని అయిపోయింది, ఇక పో అంటే గంగెద్దులాగా తలూపి వెనక్కిపోతాడు. ఇది మునుగోడు ఆత్మ గౌరవంతోని కల్వకుంట్ల కుటుంబం ఆడుకోవడమే. ఇది కల్వకుంట్ల కుటుంబం అహంకారం మధ్య మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని నిన్న చాలా స్పష్టంగా నామినేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు చూపెట్టింది. ఒక డూడు బస్వన్నల్ లాంటి, బానిసల్ లాంటి, పాలేరు లాంటి, కేసీఆర్ గడికి పెద్ద పాలేరు లాంటి అభ్యర్థులను తీసుకొచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నదని చెప్పి నిన్న చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటికే అసెంబ్లీలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకు జీవన్ రెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు. ఇక ఆయనకు తోడుగా ఇంకోరిని పంపించేటువంటి ఒక ప్రయత్నం ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. జోకర్లు ఉండాల్సింది జబర్దస్త్ షోలో, అసెంబ్లీలో కాదు. అసెంబ్లీలో ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి, రాష్ట్రంలో పరిపాలన గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, భావి తరాల యొక్క భవిష్యత్తు గురించి ప్రసంగాలు చేసి ప్రజలను ఆలోచింపజేసి ప్రభుత్వాన్ని ఆలోచింపజేసేటువంటి వాళ్ళు పోవాలి. కానీ ఎటువంటి అభ్యర్థులను పంపిస్తున్నారో మీరు చూసిళ్ళు. మునుగోడు ప్రజల ముందే 4 విషయాలు మాట్లాడలేనటువంటి ఈ అభ్యర్థి మునుగోడు ప్రజల గొంతుకై అసెంబ్లీలో ఏం మాట్లాడతాడో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మునుగోడు ప్రజలను భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. అందుకనే నిన్నటి నుండి మునుగోడు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కొదమ సింహం లాగా కొట్లాడేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గెలవాలనా, లేదా డూడు బస్వన్న లాంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలనా, తెగింపున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలనా, లేకపోతే తెలివి తక్కువ తెల్లమొహం వేసేటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలనా, గుండె ధైర్యం ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలనా, లేదా గులాబీ గాన్లకు గులాంగిరి చేసేటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలనా, మునుగోడుకు బాద్షా లాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలనా, లేదా బానిస లాంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలా అని చెప్పి ఈరోజు మునుగోడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొట్లాడే గుండెకు అండగా ఉండాలని, త్యాగానికి మారు పేరైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తిలకం దిద్దాలని తిరుగుబాటు చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెన్ను తట్టి ప్రోత్సహించాలని ప్రజలు నిర్ణయించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమైపోయిన తర్వాత ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలే. 8 ఏళ్ల నుండి మీరు అధికారంలో ఉండి మునుగోడు వైపు కూడా చూడలే ఏ ఒక్క మంత్రి కూడా. ఏ ఒక్క రోజు మునుగోడు గురించి మాట్లాడలే, మునుగోడు గురించి ఆలోచించలే. ఈరోజు మీరు నామినేషన్ సందర్భంగా వచ్చి, ఎన్నికల సందర్భంగా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? మళ్ళీ అది కూడా మోడీ అమిత్ షాల మీద. మోడీ అమిత్ షాల ముందు కేటీఆర్ గారు ఒక పిల్లబచ్చ, కోన్ కిస్కా గొట్టంగాడు. ఇంకా ఈయనొచ్చి మోడీ గురించి మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? వెంట్రుక కూడా వీకలేరు, నా వెంట్రుక కూడా వీకలేరు అంటున్నాడు. నీ వెంట్రుక వీకి ఎగ్జామినేషన్ పంపితే నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుంది. నీ వెంట్రిక కాదు, నీ మొదలే పీకి పాకం పెట్టేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఇంత అరాచకంగా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఎదకొచ్చినటువంటి బేర లెక్క అరికాల నుండి తల దాకా పొగరెక్కి అధికార మదంతోని ఎగిరెగిరి పడతా ఉన్నాడు. ఎగురు, ఎన్ని రోజులు ఎగురుతావు ఎగురు, తప్పకుండా నీ ఎగిరేటువంటి నిన్ను ఇరిసి పొయ్యిలో పెట్టేటువంటి రోజు వచ్చింది. ఏం తమాషా చేస్తున్నావా? ప్రశ్నలు వేయి, విమర్శ చేయి, సమాధానం చెప్తాం, ప్రతి విమర్శ చేస్తాం. కానీ నోటికి ఎంత పడితే అంత బట్టలు కూడా తీస్తాం, బజార్లో గుంజుకొస్తాం. నీ బట్టలు కూడా తీసింది కాబట్టే ఈరోజు 86 మంది ఎమ్మెల్యేలను, 14 మంది మంత్రులను, ముఖ్యమంత్రితో సహా ఈరోజు మునుగోడుకి దింపినావు. వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కొక్కుబట్టినటువంటి కోడిలాగా ముళ్ళు వెరిగి ఇష్టం వచ్చినట్టుగా ఉర్రితే ఆ ముళ్ళును ఇరిసి చేయలు పెడతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడేటువంటి ఒక పార్టీ కాదు. కరుడు కట్టినటువంటి కమ్యూనిస్టుల కంచుకోటలు కూలగొట్టినటువంటి ఒక పార్టీ, దేశాన్ని దశాబ్దాలుగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసినటువంటి ఒక పార్టీ. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎగిరితే ఎవరు ఇక్కడ భయపడేటోళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కనీసం చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడితే ఊరుకుంటారు అనుకున్నారు. చూసినాం దుబ్బాకలో ఏం ఫలితం వచ్చింది, హుజరాబాద్లో ఏం ఫలితం వచ్చింది, హైదరాబాద్లో ఏం ఫలితం వచ్చిందో చూసినాం. అద్భుతమైనటువంటి ఒక ఫలితం ఇక్కడ కూడా రాబోతున్నది. దుబ్బాకలో ప్రశ్నించేటువంటి గొంతును గెలిపియండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తే ప్రశ్నించే గొంతును గెలిపించిండు. హుజరాబాద్లో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గెలిపించండి అని భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తే హుజరాబాద్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించిండు. ఇక్కడ మునుగోడులో కొట్లాడేటువంటి కోదమ సింహాన్ని గెలిపించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తున్నది. తప్పకుండా కొట్లాడేటువంటి కోదమ సింహాన్ని గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మిత్రులారా, ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. బీజేపీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. ఈ ఉప ఎన్నిక మునిగే ముఖ్యమంత్రికి ముగింపు, ఎదిగే భారతీయ జనతా పార్టీకి ఒక గుర్తింపు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ కావాలని ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. మిత్రులారా, నిన్న కేటీఆర్ గారికి వచ్చిండు, మునుగోడుకు వచ్చిండు. మునుగోడుకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఇది కాంట్రాక్ట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారిందంటాడు. పదవుల కోసమో పైసల కోసమో రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారలేదు. రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ప్రజల కోసం, తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పార్టీ మారిండు. 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయితే ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడు, ఒక్కరు కూడా స్పందించరు. కానీ ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ ద్వారానైతే తనకు ఆ పదవి లభించిందో ఆ పదవికి రాజీనామా చేసి మునుగోడు ప్రజల మధ్యలకు వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్, వారు కొత్తగా వేస్తలేరు కాంట్రాక్టులు. రాజకీయాలకు రాకముందు కాంట్రాక్టరే, రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేసిండు, ఇప్పుడు కూడా కాంట్రాక్టులు చేస్తున్నారు. దీంతో తప్పేందని నేను అడుగుతా ఉన్నా. అచ్చా, ఈరోజు కొత్తగా వచ్చినాయా? కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాంట్రాక్ట్స్ వచ్చినాయా రాజగోపాల్ రెడ్డి గారికి? తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డి గారికి రాలేదా అని నేను అడుగుతా ఉన్నాను. సింగరేణి నుండి కోట్ల రూపాయల కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డికి రాలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే తెలంగాణలో కాంట్రాక్టులు వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్ట, జార్ఖండ్లో కాంట్రాక్టులు వస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలో జాయిన్ అయినట్ట. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారని నేను అడుగుతున్నా. ఇది చాలా దుర్మార్గం. ఇది గ్లోబల్ టెండర్స్ ఎంత పారదర్శకంగా జరుగుతాయో అందరూ తెలుసు. ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా కూడా తాను ఎలిజిబుల్ అనుకుంటే ఆ కాంట్రాక్ట్ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసిండు. లోయెస్ట్ బిడ్ ద్వారా ఎలిజిబిలిటీస్ మీట్ కావడం ద్వారా వారు కాంట్రాక్ట్ సంపాదించుకున్నారు. దీంట్లో తప్పేందని అడుగుతున్నా. అచ్చా,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని మునుగోడు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. మరి కేసీఆర్ గారు ఏం వ్యాపారం చేసిండని చెప్పి 200 కోట్లతోని విమానం కొంటున్నాడో ఒకసారి చెప్పాలి. కేటీఆర్ గారు ఏం వ్యాపారం చేస్తున్నాడని కోట్లకు పడిగెత్తుతున్నారో చెప్పాలి. కవితారావు గారు ఏం వ్యాపారం చేస్తున్నారని చెప్పి దుబాయ్లో విల్లాలు కొంటున్నారు, విలాసవంతమైనటువంటి భవనాలు కొంటున్నారో ఒక్కసారి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీకే ఇప్పటివరకు సొంతంగా విమానం లేదు. మీరు 200 కోట్లతో విమానం ఎట్లా కొంటాను, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు చెప్పాలి. మరి ఇక మాట్లాడితే కాంట్రాక్ట్ల గురించి, కమిషన్ల గురించి కేటీఆర్ గారే మాట్లాడాలి. నవ్వుకుంటున్నారు ప్రజలు. మీ నాన్న కేసీఆర్ గారేమో కాళేశ్వరం కుంభకోణం, నువ్వేమో మాదక ద్రవ్యాల కుంభకోణం, మీ అక్కనో చెల్లెనో కవితారావు గారు మద్యం కుంభకోణం. మీ ఇంటి పేరు కల్వకుంట్ల కదా, దాన్ని మార్చుకోండి. ఆ కల్వకుంట్ల నుండి కుంభకోణంగా మార్చుకోండి. ప్రజలు కూడా బాగా సింక్ అవుతారు. అరే ఇది అద్భుతంగా నిజంగా మాట్లాడిండు, నిజంగా మార్చుకున్నారు వీళ్ళు అని చెప్పేసి అద్భుతంగా సింక్ అవుతారు. సిగ్గుండాలే మాట్లాడడానికి. కమిషన్ల పేరు మీద కోట్ల రూపాయలు సంపాదిస్తూ దాన్ని ఎన్నికలలో ఖర్చు పెడుతూ ఇంకా మళ్ళీ మాకు నీతి వాక్యాలు చెప్తారు. అరే ఆపద ఉంటే ఆదుకునేటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆకలి ఉన్నది అంటే అన్నం పెట్టి పంపేటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క కరోనా నేపథ్యంలోనే 5 కోట్ల రూపాయలు వెచ్చించి 50,000 కుటుంబాలను నిత్యావసర వస్తువులతోనే ఆదుకున్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఇల్లు లేవంటే తన సొంత ఖర్చులతోని ఇల్లు కట్టించినటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అయ్యో ఆపద వచ్చింది, మా ఇంట్లో ఒకరు చనిపోయిన్లు అంటే లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మా అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్నది, మా అమ్మాయికి కొంత తోడ్పాటు అందించాలి అంటే బుక్స్ పంపించినటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఫీజులు కట్టినటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అంతే తప్ప కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లాగా కేసీఆర్ గడికి పెద్ద పాలేరుగా పనిచేయలేదు, బానిసలాగా పనిచేయలేదు. మునుగోడు ప్రజలకు పాలేరుగా పనిచేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా ఈ చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి. కేటీఆర్ గారు మాట్లాడుతూ వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, వీళ్ళు కోవట్టు బ్రదర్స్ అని మాట్లాడుతారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవట్టు బ్రదర్స్ కాదు. కొట్లాడేటువంటి నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ అప్రజాస్వామిక వైఖరి మీద, మునుగోడుకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కోదమ సింహాల్లాగా కొట్లాడుతున్నారు. కాబట్టే వెన్నులో వణుకుబుట్టి ఇంతమంది మంత్రులను, ఎమ్మెల్యేలను ఇక్కడ దింపినావు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. వాళ్ళకు కూడా తెలిసింది ఇక్కడ గెలుపు అసంభవం అని వాళ్ళకి తెలుసు. టీఆర్ఎస్ గెలుపు అసంభవం అని తెలుసు. అందుకనే కదా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడు, ఒక్క సీటుతో పోయేదేంది, ఇది ప్రీ ఫైనల్ అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇది ప్రీ ఫైనల్ కాదు, యూనిట్ టెస్ట్ అంటాను. అరే నేను అడుగుతున్నా, ఒక యూనిట్ టెస్ట్కే నువ్వు 86 మంది ఎమ్మెల్యేలను, 14 మంది మంత్రులను పంపిస్తే రేపు అసెంబ్లీ ఎన్నికల్లా, జనరల్ ఎలక్షన్స్లా ఇంకెవరిని పంపుతావు? గ్రహాంతరవాసులను పంపుతావా? అయినా నాకు అర్థం కాదు, నువ్వు యూనిట్ టెస్టే పాస్ కాలేనువి, నువ్వు ప్రీ ఫైనల్ ఏం పాస్ అవుతావు, నువ్వు ఫైనల్ ఏం పాస్ అవుతావు? గీ మాత్రం ఇంగిత జ్ఞానలేనుడు ఈ అమెరికాకి ఎట్లా వెళ్ళినో నాకైతే అర్థమవుతలేదు. ప్రీ ఫైనల్ పాస్ కానోడు ఫైనల్ పాస్, ఈ యూనిట్ టెస్ట్ పాస్ కానోడు ప్రీ ఫైనల్ ఫైనల్ పాస్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అని నేను అడుగుతున్నా. దత్తత తీసుకుంటాడట. ఇక వాళ్ళ నానేమో నల్గొండని దత్తత తీసుకున్నాడు, అద్భుతంగా అభివృద్ధి చెందింది. వాళ్ళ బావ హరీష్ రావు గారు ఆయన ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాడు. అక్కడ దుబ్బాకని దత్తత తీసుకున్నాడు. ఇక మొత్తం మోడల్ నియోజకవర్గం అయిపోయింది. ఇక ఇప్పుడు ఈయన వచ్చి ఇక్కడ దత్తత తీసుకుంటాడట. 2014లో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ కదా, ఇదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గారు గెలిచింది. మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు దత్తత? ఇప్పుడు ఎందుకు తీసుకుంటా అంటున్నావు? ఈ ఉప ఎన్నికల డ్రామాలు, ఇది ఒక డ్రామా కంపెనీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక డ్రామా కంపెనీ. ఇది ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడికి పోయి డ్రామాలు వేయడం,
ప్రజల్ని మోసం చేయడం. ఏం దత్తత తీసుకుంటాను? అసలు రాష్ట్రాన్నే నీ చేతులు పెట్టినావు, రాష్ట్రం అంతా నీ దత్తత ఉన్నట్టే, నువ్వు ఏం పొడిచినావు అని అడుగుతున్నా. ఇప్పుడంటే కొత్తగా ఆయన వచ్చి ఇక్కడ దత్తత తీసుకుంటాడట. వీళ్ళంతా ఉప ఎన్నికల మంత్రులు అండి, వీళ్ళు మంత్రులుగా పనిచేస్తలేరు, వీళ్ళు ఉప ఎన్నికల మంత్రులు వీళ్ళు. ఇక ఆయన హరీష్ రావు తెలుసు కదా, దుబ్బాక పోతే మొట్టమొదటి కాళేశ్వరం ఫలితం దుబ్బాకకే, హుజురాబాద్ పోతే మొట్టమొదటి కాళేశ్వరం ఫలితం హుజురాబాద్కే. ఇక్కడ మునుగోడు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఈ అగ్గిపెట్టే మంత్రి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మొట్టమొదటి కాళేశ్వరం ఫలితము మునుగోడుకు అని చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. దానికి ట్రైలర్ లాగా ఈయన వచ్చిపోయాడు. ఇక ఈయన వచ్చి దత్తత తీసుకుంటాడట. సిగ్గుండాలి నీకు కొంచెమన్నా. 8 ఏళ్ల నుంచి వెళ్ళి రోడ్లు పోయలే, కారు ఎట్లా పోతుంది? కారు ఎక్కడికి పోతుంది? కారు మధ్యలోనే అయిపోతుంది, రోడ్లే లేవు. 8 ఏళ్ల నుంచి వెళ్ళి నువ్వు చేయలే, కానీ ఇప్పుడట ఏదో పొడుస్తారట. గుర్తుపెట్టుకో, దుబ్బాకలో కారుకు టక్కరిచ్చినాం, హుజురాబాద్లో కారు గీరలుడగొట్టినాం, మునుగోడులో కారు తుక్కు తుక్కు కాబోతున్నది, షెడ్డుకు పోబోతున్నది. నీ అహంకారాన్ని తగ్గించుకో. గట్టిగా గుద్దుతే కారు పల్టీలు కొట్టి పగిలిపోతుంది. నీ అహంకారాన్ని, నిన్ను నీ కారును 2023లో బంగాళాఖాతంలో కలపబోతున్నాం, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా తగ్గి మాట్లాడు. మునుగోడు ప్రజల మనసుని ఎగిరి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవ్వరూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. మునుగోడు అభివృద్ధి గురించి దమ్ముంటే చర్చకు రా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కాదు. మునుగోడు అభివృద్ధి గురించి దమ్మునుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.